రాత్రి సమయాల్లో దట్టమైన ప్రాంతాల దగ్గర వెలుగు కనిపిస్తుందంటే ఒకటి అక్కడ మనుషులు జీవిస్తూ ఉండాలి, లేదా అదే మనుషులు చేతబడి చేస్తూ ఉండాలి. మరి అలాంటి చేతబడులకి రాజధాని అయిన మయాంగ్ అనే గ్రామాన్ని ఈరోజు మనందరం అన్వేషించబోతున్నాం. ఇక్కడ మనుషులు క్షణాల్లో మాయమవుతారంట. క్రూర మృగాలని సైతం మంత్రాలతో అదుపు చేస్తారంట. ఎటువంటి అనారోగ్య సమస్యనైనా ఒక్క మంత్రంతో నయం చేయగల సామర్థ్యులంట ఇక్కడి గ్రామవాసులు. మరి ఇదంతా నిజమా, లేక ఇవన్నీ కల్పిత కథలా అనేది మనం నేరుగా ఆ గ్రామంలోకి వెళ్ళి తిరుగుతూ తెలుసుకుందాం. తెలుగులో దీని గురించి ఎటువంటి వీడియోస్ లేవు. కొన్ని ఉన్నప్పటికీ అవి కేవలం ఫ్యాక్ట్ వీడియోస్ మాత్రమే. అందువల్లనే కొంచెం ప్రమాదకరం అయినప్పటికీ మీకు చూపించాలనే ఉద్దేశంతో ధైర్యం తెచ్చుకొని మరి నేను చేసిన చిన్న ప్రయత్నమే ఈ వీడియో. కాబట్టి మీరంతా ఆదరిస్తారని కోరుకుంటూ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ గో విత్ గౌతమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వచ్చేసి అస్సాంలోని గువాహతి అనే ఊర్లో అయితే ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, గత వీడియోలన్నీ చూసే ఉంటారు. సో మనం ఇక్కడ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఒకటి ఉందంట. ఏంటది? చేతబడులు చేసే ఊరు. సో ఆ ఊరు మొత్తం కూడా చేతబడులు చేస్తారంట. మనం ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా? నేను మాత్రమే కాదండి, నాతో పాటు ఇంకొకరు ఉన్నారు. ఎవరో తెలుసా? ఇవ్వండి, సుధీర్ ద ఎక్స్ప్లోరర్. సుధీర్ అన్న మీ అందరికీ తెలిసే ఉంటది, మీ అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి కూడా. సో ఇప్పుడు ఈ అన్నతో కలిసి అయితే మనం వెళ్తున్నాం, అన్న యొక్క హిమాలయన్ బైక్ తో. సో ఇంకా వెళ్ళిపోదాం పదండి. అక్కడికి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. టైం 12 అవుతుందని చెప్పి నేను అన్న కలిసి ముందుగానే ఒక చిన్న హోటల్లో భోజనం అయితే చేసేసాం. చికెన్ థాలీ చూస్తున్నారు కదా, ఇంక ఈ విధంగా ఉందన్నమాట. ఈ మయాంగ్ అనే గ్రామం అస్సాం రాష్ట్రంలోని మోరిగావ్ అనే జిల్లాలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. గువాహతి నుండి మయాంగ్కి దాదాపు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అస్సాంలో ఫేమస్ అయిన ప్రోబిటరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా మయాంగ్కి దగ్గరలోనే ఉంటుంది. సరే, నేను మీకు ఆ ఊరిలో తిరుగుతూ అక్కడి దృశ్యాలను చూపిస్తూ మయాంగ్ గురించి పూర్తి వివరణ ఇస్తూ ఉంటాను. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మయాంగ్ అనే ఊరు చూడటానికి ప్రశాంతంగా ఉన్నప్పటికీ చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే కొత్త వాళ్ళు ఊరిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా కొంచెం అనుమానం వస్తే మనకి తెలియకుండా మన మీదే మంత్రప్రయోగం చేసే అవకాశం ఉంది. అందుకని మీరు ఎవరైనా వస్తే ఎలా పడితే అలా తిరగడం, వీడియోలు తీయడం లాంటివి చేయొద్దు. జాగ్రత్తగా ఎవరినైనా తెలిసిన వాళ్ళని మాట్లాడుకొని వెళ్ళండి. ఇదే మయాంగ్ విలేజ్ యొక్క మ్యూజియం. ఇక్కడ పురాతన కాలపు సంబంధించిన గ్రంథాలు కానీ, వీళ్ళు ఒకప్పుడు వాడిన వస్తువులు కానీ, అలాగే పూర్తి కల్చర్ని అయితే మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. లోపలికి రాగానే ఈ విధంగా ఉంది చూడండి. ఈ ఊరికి మయాంగ్ అనే పేరు రావడానికి చాలా కథలు ఉన్నాయి. సంస్కృతంలోని మాయా అనే పదం నుంచి వచ్చిందని, ఒకప్పుడు ఇక్కడ మణిపూర్లోని మోయిరాంగ్ అనే తెగ నివసించడం వల్ల వాళ్ళ పేరులోంచి వచ్చిందని, అలాగే ఇక్కడ స్థానిక గిరిజన భాష నుంచి వచ్చిందని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఈ మాయా అంటే భ్రమ లేదా ఏదో తెలియని అద్భుత శక్తి. ఈ పేరుకు తగ్గట్టే దీని చరిత్ర కూడా అలానే ఉంటుంది. ఈ మయాంగ్ ప్రాంతం అంతా ఒకప్పుడు కామరూప రాజ్యంలో భాగంగా ఉండేది. కామరూపం అనేది శక్తి ఆరాధన, అలాగే తంత్ర విద్యలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ ఎన్నో శతాబ్దాల నుండి తంత్ర సాధకులు, ఆయుర్వేద వైద్యులు, అలాగే మంత్ర వైద్యులు ఉండేవారంట. మెల్లగా ఇక్కడ గిరిజన సాంప్రదాయాలు కూడా అభివృద్ధి చెందాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మయాంగ్ ప్రాంతానికి మహాభారత కాలంతో కూడా సంబంధం ఉందంట. భీముడి కొడుకైన ఘటోత్కచుడు, అలాగే ఇంకొంతమంది మాయా విద్యలు తెలిసిన యోధులకి ఈ ప్రాంతంలోనే ఎన్నో శక్తులు లభించాయంట. కానీ దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు అయితే లేవు. కేవలం ఇక్కడ స్థానికుల ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం ఇది. అందువల్ల నిజమా అబద్ధమా అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. అయితే ముఖ్య విషయానికి వస్తే, అసలు ఈ మయాంగ్ని ఇండియన్ క్యాపిటల్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే ఈ ఊరిలో మంత్రాలతో ఎన్నో మాయలు చేయగల మనుషులు ఇక్కడ ఉండేవారంట. కాబట్టి పూర్వం నుంచే ఇక్కడి కుటుంబాల్లో
మంత్రాలు, తంత్ర విధానాలు, మూలికల వైద్యం, అలాగే రక్షణ మంత్రాలు నేర్చుకునేవారంట. వాళ్ళు ఆ జ్ఞానాన్ని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచి కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకి, తర్వాత తరానికి మాత్రమే రహస్యంగా నేర్పేవాళ్ళంట. ఈ గ్రామంలో ప్రత్యేకమైనది ఏంటంటే ఇక్కడి ఓజా అనే సాంప్రదాయానికి చెందిన వైద్యులు మూలికలతో, మంత్రాలతో రోగాలని నయం చేసేవారంట. ఇప్పటికీ కూడా పాము కాట్లు, జ్వరాలు, మానసిక సమస్యలను, చిన్న చిన్న వ్యాధులు, ఇలా అనేక రోగాలను మూలికలతో, మంత్రాలతో నయం చేస్తారు. అయితే మేము దీని గురించి తెలుసుకోవడం కోసం ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి ఇవి చేస్తున్నాడని తెలుసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం. हाँ नहीं खाली देख नहीं था नहीं कुछ कोई बात नहीं जाइए आप వాళ్ళు చేస్తారు ఉమ్, ఏమన్నా అడిగితే ప్రాబ్లం ఏమన్నా ఉంటే చెప్తారు ఓకే, లోపలికి పోయి చూద్దాం మరి. వాళ్ళు లోపల ఏమి ఉండదు ఉమ్, మనకి బయట ఏమన్నా ఉంటే చేస్తారు ఉమ్, డబ్బులు తీసుకుంటారు ఉమ్. అంతే మనం ఏం చేపిస్తాం? అదే కదా దీంట్లో చేపించడానికి చిన్న చిన్నవి కూడా ఏమి ఉండవు, మనకి వెళ్ళని కూడా తెలియదు. क्या क्या करते हैं ये लोग आपको तो बिजनेस में घाटी हो रहा है ना वो ठीक कर देंगे बिजनेस में बहुत कुछ जानते अच्छा तो आपको 21 दिन में आपको प्रूफ मिलेगा अच्छा ये ब्लड मैजिक होता नहीं है ये तो पता नहीं है इतना এই কিবা কয় বোলে কিবা কৰে বোলে అతనితో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్పడం జరిగింది. అదేంటంటే కొన్ని రోజులకు ముందు ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి ఒళ్ళంతా కూడా తెలియని వింతైన పెద్దటి దద్దుర్లు వచ్చాయంట. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో రకాల మందుల్ని కూడా వాడాడంట. కానీ ఏమాత్రం తగ్గకపోగా మరింత పెరిగి నరకం అనుభవించాడంట. అప్పుడే ఈ మయాంగ్ ఊరి గురించి తెలుసుకొని వెంటనే ఈ ఊరికి వచ్చి ఇప్పుడు మనం మాట్లాడుతున్న వ్యక్తిని సంప్రదించాడంట. ఇక అది చూసిన ఇతను పెద్ద సమస్యలాగే ఉందని గ్రహించి 3 రోజుల పాటు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని మంత్రాలతో, కొన్ని మూలికలతో నయం చేయడం అయితే జరిగింది. ఇక ఇది చేసినందుకు డబ్బుల విషయానికి వస్తే ఎంత అంత అని చెప్పి అందరూ అడగరు. మనకి తోచినంత వాళ్ళు ఆనందపడేలాగా దక్షిణ రూపంలో ఇవ్వడం, లేదా ఇంకొంతమంది అయితే వాళ్ళు ఎంతో కొంత అడుగుతారు, అప్పుడు వాళ్ళు అడిగినంత ఇవ్వడం. కేవలం అనారోగ్య సమస్యలే కాదు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, ఇలాంటి వాటికి కూడా మంత్రాలతో, విచిత్రమైన పూజలతో నయం అయితే చేస్తారంట. అయితే ప్రస్తుతం మయాంగ్ ఒక సాధారణ గ్రామం. ఇక్కడి ప్రజలు వ్యవసాయాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్నారు. ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఇందాక మీకు చూపించిన మ్యూజియంని, పురాతన గ్రంథాలని చూడడానికి, అలాగే తంత్ర సాధనాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మెయిన్గా దగ్గరలో ఉన్న ప్రోబిటోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కోసం ఎక్కువగా వస్తారు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఇలా మంత్రాలతో కూడిన కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబంలోని వ్యక్తులు, అలాగే ఈ ఊరంతా కూడా వాళ్ళే అనేది మాత్రం అబద్ధం. కేవలం కొంతమందే ఇప్పటికీ కూడా ఇవి చేస్తూ ఉన్నారు. మరికొంతమంది చేయగలిగినప్పటికీ కూడా వాటిని ఆపేశారు. కాలంతో పాటు వీళ్ళు కూడా మారుతూ వచ్చారు. ये मंत्र कौन करते हैं मंत्र मंत्र
कृष्ण मंत्र वो क्या बोलते हो तंत्र मंत्र कुछ मंत्र चाहिए कृष्ण मंत्र चाहिए वो काम इधर को तो मालूम ये ब्लैक म्यूजिक आजकल नहीं है। अब चाहे तो इन्वेस्ट करना पड़ता है। और क्या है तो क्या है आजकल कुछ लोग तो बीमार का इलाज करता है। हाँ, आज नहीं करते हैं? अब नहीं करेगा हाँ आप नहीं है कोई जगह है ऐसा जगह कुछ जागा जागा जगह तो है आपका प्रॉब्लम क्या है ये बोलना होगा ना। यहाँ तो यही है ना ऐसा है दूर से है दूर से है दूर से तो है लेकिन आंध्र प्रदेश వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రస్తుతం చేతబడి లాంటివి చేయట్లేదని అయితే అంటున్నారు. కానీ అది కూడా మొత్తం నిజమైతే కాదు. ఎందుకంటే మా దగ్గర ఉన్న కెమెరాలను చూసినప్పుడు వాళ్ళు మాట దాటేయడం, భయపడడం లాంటివి చేస్తున్నారు. దాని గురించి అయితే మొత్తం బయట పెట్టట్లేదు. కానీ రహస్యంగా ఈ ఊర్లో చాలానే జరుగుతున్నాయి. కానీ వాటి గురించి మనం ప్రస్తుతం మాట్లాడడం అంత మంచిది కాదు. అయితే చాలా వరకు కూడా టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ఎన్నో కథలను పుట్టించారంటుంటారు. చాలామంది ఏవేవో చెప్తూ ఉంటారు. అన్నీ నమ్మకండి. మనుషులని మాయం చేయడం, జంతువులుగా మార్చడం, వీళ్ళు కూడా మారడం, ఏనుగుల్ని పెద్ద పెద్ద క్రూర మృగాల్ని కేవలం మంత్రాలతోనే అదుపు చేయడం, వస్తువుల్ని గాల్లో తేలేలా చేయడం, ఇవన్నీ కూడా జానపద కథలు. అలాగే పూర్వకాలంలో నరబలి, జంతు బలులు కూడా జరిగాయని చెప్తుంటారు. ఇందులో కొంత నిజమైతే ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతుంది అనేది మాత్రం అబద్ధం. శ్మశానాల్లో, అడవుల్లో అర్ధరాత్రి ధ్యానం, తంత్ర సాధనలు చేసేవారంట. అయితే ఇది ఆధ్యాత్మికంగానే కానీ సినిమాల్లో చూపించిన విధంగా దుష్ట మంత్రాలు అయితే కావు. అలాగే పూర్వం సుల్తాన్ మొహమ్మద్ షా అనే మహారాజు 1,00,000 మంది సైన్యంతో మయాంగ్పై దాడి చేశాడంట. అప్పుడు ఇక్కడి తాంత్రికులు వాళ్ళ మంత్రశక్తులతో ఆ సైన్యాన్ని మొత్తం మాయం చేశారంట. ఈ విధంగా మయాంగ్కి సంబంధించి చాలా కథలే ఉన్నాయి. तंत्र मंत्र करने वाला हाँ, किधर मिलेगा घर हाँ। तंत्र मंत्र करने वाला घर किधर मिलेगा तो मंदिर करने वाला किस लिए शादी देखने देखने के लिए है उधर एक एक है हाँ ये बिल्कुल एक है देखने के लिए शादी पैसा देख सकते हैं। आप मालूम है वो उसका घर मालूम है। अच्छा अब जाएगा हाँ हम इस तरह भी हमारा घर इस तरह भी है। अब जाएगा సో చూశారు కదండి, ఇదే మయాంగ్ ఊరు, అలాగే దాని చరిత్ర. నేను మళ్ళీ చెప్తున్నా, దీని గురించి ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ అన్నీ కూడా జానపద కథలే. అంటే తరతరాలుగా మనుషుల నోటికి చెప్పుకుంటూ వచ్చిన కథలు అని అర్థం. కాబట్టి ఇందులో నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు. కానీ ప్రస్తుతం కూడా ఇక్కడ ఇలానే ఉంది అనేది మాత్రం అబద్ధం. ఇప్పుడు ఇక్కడ కేవలం మంత్రవైద్యం, మూలికల వైద్యం, ఇందాక చెప్పినట్లుగా కొన్ని మాత్రమే జరుగుతున్నాయి. మీరు కావాలంటే ఏదైనా సమస్య ఉంటే రావచ్చు, అలాగే వీలైనంత వరకు దానికి పరిష్కారం కూడా పొందొచ్చు. ఇక చేతబడులు అంటారా, అవి కూడా ఇక్కడ చేస్తున్నారు. కానీ చాలా రహస్యంగా, చాలా తక్కువ మంది మాత్రమే చేస్తున్నారు. मैन बाजार ये क्या है కానీ ఇప్పటికీ ఈ మయాంగ్లో తాళపత్ర గ్రంథాలు, మంత్ర పుస్తకాలు, మూలికల వైద్య విధానాలు, తంత్రశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిని సురక్షితంగా రక్షిస్తూ వస్తున్నారు.
సో నా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఫోన్తో రిస్క్ చేసి ఈ కొద్దిపాటి ఫుటేజ్ని అయితే మీకు ఈ వీడియో రూపంలో అందించడం జరిగింది. మీరు ఈ వీడియో ద్వారా కొంత సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తూ తిరిగి మన హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా ఆ విలేజ్ చూసుకొని ఇక్కడే ముందు ఇక్కడ రైనోసార్స్ కనపడతాయి. అంటే మీరు ఆల్రెడీ జూలో చూసుంటారు కదా, స్టార్టింగ్లో మీకు జూలో చూపెట్టాను కదా, అక్కడైతే ఒకటే ఉంది. ఇదేంటంటే ఇప్పుడు మనం వచ్చిన చోటు ఏంటంటే ప్రొబిటరా వైల్డ్ శాంక్చురీ అనమాట. అన్ని రైనోసార్స్కి ఫేమస్ ఇది. సో ఇప్పుడు మనం అక్కడికైతే వచ్చేసాం. అది క్లోజ్ ఉంటుంది, లోపలికి వెళ్ళడానికి లేదు. బట్ మనం ఇదిగోండి వెనక కనపడుతుంది కదా రోడ్డు, ఈ రోడ్డు సైడ్ నుంచి వెళ్తా ఉన్నా సరే మనకైతే కనపడింది. ఆ వ్యూ మీకు చూపిస్తా, చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి మీకు ఇక్కడ నుండి కనపడుతున్నాయి చూడండి, ఇన్ని రైనోసార్స్ ఉన్నాయో చూడండి, ఇన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి పొబిటోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఉంది. ఇది రోడ్డు అనమాట మొత్తం. ఇంకా ముందుకు వెళ్తా ఉంటే ఇదేంటంటే మొత్తం కూడా ఇంకా అది అంటారు కదా వైల్డ్ లైఫ్ జోన్ అనమాట. సో ఇంక వెళ్ళాలనుకుంటే ఇటు వెళ్ళొచ్చు కానీ, బట్ ఇటు వెళ్తే ఇంకా ముందుకే ఉండదండి. అందుకని మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాం. అదిగోండి మన సుధీర్ అన్న అయితే బండి తీస్తున్నాడు, రెడీగా ఉన్నాడు. సో ఇంకా చూసారు కదండి, అదనమాట మయాంగ్ విలేజ్. అంత క్లారిటీగా చూపించలేదని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ వీడియో అనేది చాలా కష్టం అండి తీయటం. నేను కూడా సీక్రెట్గా అలా చూపించడం వల్ల మీకైతే అంత క్లియర్గా మ్యాక్సిమం చెప్పాను, బట్ అంత క్లియర్గా చూపించలేదు. ఇంకోటి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి అక్కడ తిరిగేటప్పుడు. మీరు ఎవరన్నా వచ్చినా సరే వీడియోలు ఇట్లా యూట్యూబ్లో ఇట్లా వీడియోలు తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. ఏదైనా సరే మీరైతే చూశారు కదా, ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తున్నా. కానీ అంతకంటే ముందు మార్నింగ్ అయితే వీడియో స్టార్టింగ్లో మీకైతే సుధీర్ అన్నతో చూపించాను కానీ ఏమీ మాట్లాడించలేదు కదా. సో ఇప్పుడైతే మనం అన్నతో అయితే ఒకసారి మాట్లాడదాం, మీరే చూడండి. సో ఇదిగండి, హాయ్ అన్న. హాయ్, హలో. సో చూసారు కదా, అసలు మార్నింగ్ మీకు చూపించాను కానీ మాట్లాడించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న ఒకసారి మీ స్టైల్లో మా వాళ్ళందరికీ అలాగే మీ అభిమానులకి ఒకసారి హలో చెప్పేయండి. హలో సబ్స్క్రైబర్స్. మనోడైతే మనోడైతే హాస్టల్లోకి అయితే వచ్చి ఇది వచ్చి ఇది గౌహతిలో. నేను మామూలుగా నార్త్ ఈస్ట్ ఇండియా కంప్లీట్ చేసుకొని తవాంగ్ నుంచి గౌహతికి అయితే వచ్చిన. గౌహతిలో పట్కాయ్ అని ఇది ఒక బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ అయితే ఉంది. ఈ హాస్టల్ అయితే నేను ఒక డార్మిటరీ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు తెలియదు, మన తెలుగు వాళ్ళు ఉండరని. మన హాస్టల్ అతను మీ ఆంధ్ర నుంచి ఒక అతను ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు 2 days నుంచి అని చెప్పినాడు. సర్లే ఇంకా ఎవరోలో అనుకుంటా వాళ్ళే. మళ్ళీ నేను బయటికి పోయించిన తర్వాత మనోడే గుర్తుపట్టి మనల్ని అయితే పలకరించడం జరిగింది. సో పలకరించి అప్పటి నుంచి బాగా రోజు పోయి ఇద్దరం డిన్నరు లంచ్ చేసుకొని హ్యాపీగా మాట్లాడుకుంటూ అయితే ఒక 2 days నుంచి ఈ హాస్టల్ అయితే బాగా గడుపుతా ఉన్నాము. సో మనోడు కూడా అయితే యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాడు. ఈ వారణాసి, నేపాల్ అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి తిరిగి ప్రజెంట్ అయితే గౌహతిలో ఉన్నాడు. గౌహతిలో నుంచి మనోడు ప్లాన్ ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కంప్లీట్ చేయాలని. సో సర్లే అని ఒకసారి ఛానల్ చూపిమని అడిగిన. ఛానల్ అయితే చూసిన, చెక్ చేసిన. వీడియోస్ అయితే చాలా డీసెంట్గా నీట్గా అయితే చేస్తున్నాడు. నేను ఇంకేదన్నా ఇంప్రూవ్మెంట్ కావాలా అని అడిగితే లేదు, నువ్వు కొంచెము వీడియో లెంత్ అనేది తగ్గించమని చెప్పిన. మిగతా అంతా కరెక్ట్గానే ఉంది, మిగతా అంతా బాగానే చేస్తున్నావు, ఇదే కంటిన్యూ చేయి, ఏమంటే కంటిన్యూస్గా అప్లోడ్ చేయి వీడియోస్ అని అయితే చెప్పడం జరిగింది. మనోడైతే దాన్ని చెక్ చేసుకుంటా అని అయితే చెప్పినాడు. మంచి ఇంట్రెస్ట్గా అయితే చేస్తూ ఉన్నాడు. ఒకసారి అయితే మీరు కూడా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే ఫాలో కావండి. సో అది మన తరపున. థ్యాంక్ యూ అన్న. ఇంకోటి ఏంటంటే మీకు అన్ని ఇప్పుడు నేను చెప్పాడు కదా, ఇందులో ఫస్ట్ డే నేను అన్నను కలిసినప్పుడు హ్యాపీగా తిరిగేసా అన్నాడు కదా. ఫస్ట్ డే కలిసినప్పుడు అయితే నాకున్న డౌట్స్ అన్నిటితో ఏదో శత్రువుల మీద యుద్ధం చేసినట్టుగా ఒక రోజంతా క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడిగేశానండి. కానీ పాపం ఏ మాత్రం కూడా ఇసుక్కోకుండా చాలా ఓపిక్గా చెప్పారు అన్న. అయితే మనకి ఎవరన్నా ఏదైనా నేర్పిస్తే గురువు అంటారు కదా, యూట్యూబ్ పరంగా నాకైతే అంత సీన్ లేదు. కానీ మనోడు నాకు తెలిసి చెప్పిన మనం కూడా ఏం పెద్ద తోపేం కాదు. మనం కూడా స్టార్టింగ్ లోనే అయితే ఉన్నాం యూట్యూబ్ లో. మనం ఏ విధంగా అయితే చేస్తున్నామో దాంట్లో నాకు తెలిసినవి అయితే కొన్ని చెప్పడం జరిగింది, అంతేగాని మనం పెద్ద తోపేం కాదు దీంట్లో.
చాలానే So, చెప్పారండి. ఇంకోటి ఏంటంటే మనం యూట్యూబ్ లో వీడియోస్ చూసే వాళ్ళని నేరుగా కలిస్తే ఆ హ్యాపీనెస్ వేరు. సో అన్న వీడియోస్ అయితే నేను చూస్తూ ఉంటా. సడన్ గా నేను ఒక రోజు అనుకోకుండా అన్నం చేసినప్పుడు నేను షాక్ అయిపోయాను అనమాట. అండ్ అది కాక అన్నతో పాటు ఈ ట్రిప్ ఇప్పుడు మనం వెళ్ళాం కదా, ఈ వీడియోలో అన్నతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం, అలాగే ఎక్స్ప్లోర్ చేయడం అనేది నాకు అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఉందన్న. అలాగే నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కూడా మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. సో అది ఇంకేమైనా ఉందా? ఇంకేముంది, మీరైతే వీడియో చూసారు కదా, సో అలాగే ఇంకా వీడియో చివరిలో ఏదో చెప్తారు కదా అన్న, మీరు చెప్పండి మీ నోటితో ఒకసారి. ఈ రోజు పోయి వచ్చింది వచ్చి విలేజ్ మయాంగ్. ఇదేంటంటే మామూలుగా బ్లాక్ మ్యాజిక్, బ్లడ్ మ్యాజిక్, మామూలుగా తంత్రం మంత్రాలు అనేవి ఉంటాయి. వూడూస్ ఎక్కువ అయితే చేస్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు బాగా ఫేమస్ ఆ విలేజ్ అనేది, ఇట్లాగా చేతబడులు చేసేదానికి దానికి దీనికి. అది ఇప్పుడైతే అంత ఎవరు లేరు. ఒకప్పుడు బాగా ఫేమస్. నేను ఎప్పుడో దీని గురించి చూసినా, ఇట్లా బాగా చేస్తారని. అక్కడికి పోతే అక్కడైతే ప్రజెంట్ జనరేషన్ అయితే ఎవరు చేయడం లేదు. పాత జనరేషన్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా అయితే ఆపేసి మామూలుగా ఇంకా వ్యవసాయం అయితే చేసుకుంటా ఉన్నారు. అంతకు మించి ఆ విలేజ్లో ఏం లేదు. కానీ జరుగుతా ఉన్నాయి, చాలా సీక్రెట్గా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు కావాలని పోతే, మనం ఏదైనా ప్రాబ్లం అయ్యి వాళ్ళకి దగ్గరికి పోతే తప్ప వాళ్ళైతే దాని గురించి బయటకు పెట్టడం లేదు. మేము చాలా ట్రై చేసినాం, కానీ మా కెమెరాలు చూసి అయితే వాళ్ళు అసలు బయటికి అనేది చెప్పడం లేదు దాని గురించి. కొందరినైతే ఇంకా చాలా కొంచెం కష్టపడి అయితే ఒక అతన్ని అయితే పట్టుకొని అతని గురించి, అతని దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాము. అంతకు మించి ఆ విలేజ్లో మనకైతే పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రావట్లేదు. కానీ అది మాత్రము చాలా ఫేమస్ ఒకప్పుడు. ఇప్పుడైతే అంత లేదు, అంత ఇంపార్టెంట్గా అయితే ఏం లేదు. సో అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి ఆ విలేజ్కి పోయొద్దాం అని చెప్తే సరే వస్తామని చెప్పినాడు. అందుకని పట్టుకుపోయి అట్లా ఒక రౌండ్ వేసుకుని అయితే వచ్చినాం. అది నాకు అదృష్టం అనమాట. నేనంత క్లారిటీగా తీయలేదు కానండి, నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా సుధీర్ ద ఎక్స్ప్లోర్ అన్న మీకు చాలా మంది తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అన్న దాంట్లో అన్న చాలా బాగా తీశాడు. ఆ వీడియో కూడా చూడండి, ఓకేనా, మర్చిపోమాకండి. సరే అన్న. సో వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అయితే చేసేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని మనోడి ఛానల్. అది సో మొత్తానికి అన్నీ చెప్పేశాడు. సరే నేనైతే ఉంటా. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్. బాయ్. బై 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 బై. ఓకే.